సో హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఎపిసోడ్ 9లో నెక్స్ట్ రామరాథోడ్ గారిని మన బిగ్ బాస్ పిలుస్తారు. రామరాథోడ్ గారు ఫస్ట్ నామినేషన్గా కళ్యాణ్ గారిని చేస్తారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు చూస్తున్నాం మనం రామరాథోడ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో. ఇప్పుడు ఎలా అంటే ఆయన మన కళ్యాణ్ గారు నడుచుకుంటూ ఇలా వెళ్తున్నప్పుడు అంట రామరాథోడ్ గారిని ఇలా షోల్డర్తో ఇలా ఇలా చేయడం చేసినారంట. దాని మూలంగా వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ అంతగా లేదు. సో రామరాథోడ్ గారు అలా నామినేషన్ చేసినందుకు కళ్యాణ్ గారు నువ్వు ట్రోల్ అయిపోతావు అని చెప్పి మాట్లాడుతున్నారు. నువ్వు బయటది విషయం ఎట్లా చెప్తున్నావు ట్రోల్ అవుతావు అని అంటే ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం మాట్లాడుతుంటే ఒకసారి ఆయనకు కూడా అర్థమవుతుందో కదా తెలియదు. నిన్ను ఎవరు సీరియస్గా తీసుకోరు అని కళ్యాణ్ గారు రామరాథోడ్తో అంటున్నారు. సీరియస్గా తీసుకోరు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళ ఒపీనియన్ ఎట్లా చెప్తున్నావు? నీ ఒపీనియన్ నువ్వు చెప్పు. ఎవరు నేను సీరియస్ తీసుకోవట్లేదని చెప్పి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ నామినేషన్గా రామరాథోడ్ గారు మన కళ్యాణ్ గారిని చేసినారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ నామినేషన్గా హరీష్ గారిని చేశారు. ఎందుకంటే హరీష్ గారు ఊరికనే నేను వెళ్ళిపోతాను, నేను వీళ్ళ మధ్య ఉండను, వీళ్ళందరూ ఫేక్ మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు, నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చినాను అని చెప్పి రామరాథోడ్తో అన్నారంట. సో ఆయన ఏమన్నాడంటే, అన్న అలా అంటే మరి మేము కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చినాం కదన్నా, అలా ఎలా మీరు మాట్లాడతారు అని చెప్పి ఈయన పాయింట్ ఉండే. సో కరెక్ట్గానే ఇక్కడ మన రామరాథోడ్ పాయింట్ కరెక్ట్గానే అనిపించింది. సో హీ నామినేటెడ్. తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రియా గారిని బిగ్ బాస్ రమ్మంటారు ఫర్ నామినేషన్. ఆవిడ ఫస్ట్ ఫ్లోరా సైని గారిని చేస్తారు. ఎందుకంటే ఫ్లోరా సైని గారు షాంపూ కండిషనర్ ఇష్యూని చాలా పెద్దగా చేసినారు అని మన ప్రియా గారు ఆవిడని నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత భరణి గారిని చేస్తారు. భరణి గారిని ఎందుకంటే ఎగ్ విషయంలో సంజన గారు తీసినారు అని చెప్పి మన భరణి గారికి తెలిసినా కానీ ఆయన చెప్పలేదు, స్టాండ్ తీసుకోలేదు అని మన భరణి గారిని చేయడం జరుగుతుంది. తర్వాత రీతు గారు వస్తారు నామినేషన్ చేయడానికి. సో ఆవిడ హరీష్ గారిని చేయడం జరుగుతుంది. ఎందుకంటే హరీష్ గారు అన్నం తినట్లేదంట, సరిగ్గా తినకుండా ఓన్లీ ఫ్రూట్సే తింటున్నారంట. ఆవిడ ఏమన్నదంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మీరే తినట్లేదు, మీరు ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు తెచ్చి ఇచ్చినా కానీ మీరు ఫుడ్ తినట్లేదు అని చెప్పి ఆవిడ నామినేషన్ చేస్తే, ఈయనేమో మీరందరూ యాక్టింగ్లు చేస్తున్నారు నా దగ్గర, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, మీరు ఎవరు నాకు చెప్పడానికి కానీ మన హరీష్ గారు చెప్పడం జరుగుతుంది. ఈవిడ మీద మన హరీష్ అరుస్తున్నాడు అనమాట. ఏమనంటే పెద్ద యాక్టర్ అని చెప్పి రీతు మీదకి అరుస్తాడు అనమాట మన హరీష్. భయ్యా నువ్వు మర్చిపోయినావేమో వీకెండ్ ఎపిసోడ్లో అందరూ నీకు అగైనెస్ట్గా ఉన్నప్పుడు నీ వెనక నిల్చుంది ఓన్లీ రీతు ఒకటే, హరీష్ గారు అలా అనలేదు, నాకు బాగానే అనిపించింది, అంటే నీకు సపోర్ట్గా మాట్లాడింది. అలాంటి ఆవిడ మీద నువ్వు అలా అరవడం నాకు నచ్చలేదు. అయితే హరీష్ గారు ఏమంటారంటే రీతు గారిని, గొడవలని నీ వలన అవుతున్నాయి అని చెప్పి మన రీతు గారు అనేసరికి రీతు ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంటుంది. అలా మాట్లాడినప్పుడు హరీష్ ఏమో ఇలా సింపతి కార్డును ప్లే చేయకు అని హరీష్ అనేసరికి రీతు ఏమంటుంది అంటే, మరి మీరు ఫుడ్ తినకుండా మానేసినారు, అది సింపతి కాదా, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు అని చెప్పి మన రీతు మస్తు ఆన్సర్ ఇచ్చింది. నాకు మంచిగా అనిపించింది అక్కడ రీతు. నెక్స్ట్ సెకండ్ నామినేషన్గా రీతు ఏమో మన ఫ్లోరా సైని గారిని చేయడం జరుగుతుంది. ఆవిడ ఏమంటే బట్టల విషయంలో చేసింది. అయితే మన ఫ్లోరా సైని గారు అన్నారంట రీతు గారితో, నా సైడ్ టెనెంట్స్ ఎవరు లేరు, ఓన్లీ ఓనర్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు అని అనేసరికి ఈవిడకి ఆ పాయింట్ ఉండే. సో ఆ పాయింట్ మీద రీతు మన ఫ్లోరా సైని గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి సుమన్ శెట్టి గారు వస్తారు. ఈయన మన ఎవరిని ప్రియా గారిని చేస్తారనమాట. ప్రియా గారిని ఎందుకంటే ఆరెంజెస్ దాచిపెట్టినప్పుడు అంట ఈవిడ వెళ్ళి మన సుమన్ శెట్టి గారితో అన్న మీరు ఏమైనా తీసినారా అని చెప్పి అడిగితే నేమో హట్ అయినాడంట దానికి. అయితే ఆవిడేమో పాయింట్ ఏం చెప్పుకుందంటే, నేను అందరినీ అడిగినాను అని చెప్పి ఆవిడ చెప్పుకుంది. సో తర్వాత సుమన్ శెట్టి గారు ప్రియా గారిని నామినేట్ చేసిన తర్వాత మనీష్ గారిని చేస్తారు. మనీష్ గారిని ఎందుకు చేస్తారంటే వీళ్ళది ఇన్ హౌస్ అవుట్ హౌస్ కదా, సో ఎవరైనా కానీ లోపలికి వెళ్తే ఈయనేమో అందరినీ దొంగల్ని చూసినట్టు చూస్తున్నాడంట. అండ్ ఈయనను కూడా ఎప్పుడు పిలవలేదంట సుమన్ శెట్టి గారిని లోపలికి రండి అని. ఆ పాయింట్ మీద మన సుమన్ శెట్టి గారు మనీష్ గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ వస్తారు నామినేషన్ చేయడానికి. ఆయన ఫస్ట్ ఫ్లోరా సైని గారిని చేస్తారు. ఎందుకంటే ఆ బట్టల విషయం గురించే, బట్టలు పెట్టినప్పుడు డస్ట్బిన్ పక్కన మాకు ఇన్ఫార్మ్ చేసి పెట్టాల్సింది అని చెప్పి డిమాండ్ పవన్ మన ఫ్లోరా గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం చెప్తారంటే ఫ్రీ బర్డ్ టాపిక్, మీకు సంజన గారు ఫ్రీ బర్డ్ అన్నప్పుడు మీరు అంతా ఫీల్ అయినారు, మరి మీరు మా ముందు వచ్చి మీరు చాలా మాటలు మాట్లాడినారు కదా,
ఆవిడ మీకు చాలాసార్లు సారీ చెప్పింది సంజన గారు, కానీ మీరు వీటితో మాట్లాడిన కూడా మాట్లాడలేదు అని డిమాండ్ పవన్ సంజన గారికి సపోర్ట్గా మాట్లాడుతూ ఇక్కడ మన ఫ్లోరా గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నామినేషన్గా భరణి గారిని చేస్తారు డిమాండ్ పవన్. ఎందుకంటే మళ్ళీ సేమ్ అదే ఎగ్ టాపిక్ వస్తుంది, మీకు తెలిసినా కానీ మాకు మీరు చెప్పలేదు అని సేమ్ అదే టాపిక్ మీద భరణి గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. నామినేషన్ చేయడానికి మన ఇమాన్యువల్ వస్తారు. ఈయన ఫస్ట్ నామినేషన్గా మనీష్ గారిని చేస్తారు. ఎందుకంటే మనీష్ గారు మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు ఇమ్ము చెయ్యి తాకింది అని మన మనీష్ చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏమంటుందంటే ఇమాన్యువల్ ఓడిపోతాడు కదా. సో ఈయన ఏమన్నాడంటే ఇమాన్యువల్, మీరు అప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే నేను ఓడకపోయేవాడిని, నేను గెలుస్తుండే కదా, మీరు నా దగ్గర మీరు ఒప్పుకోలేదు కానీ నాగ్ సార్ దగ్గర మీరు ఒప్పుకున్నారు అని ఇమాన్యువల్ చెప్తాడనమాట. సో ఆ పాయింట్ మీద ఇమాన్యువల్ మన మనీష్ని నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ హరీష్ గారిని చేస్తారు. హరీష్ గారిని ఎందుకు చేస్తారంటే అదే సేమ్ రెడ్ ఫ్లవర్ టాపిక్. మీరు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నారు, మరి నేను మిమ్మల్ని గుండాంగులు అంటే అంత ఫీల్ అయినారు కదా, మరి మీరు నేను బాడీ షేమింగ్ మిమ్మల్ని చేసిన అన్నారు, మరి మీరు నన్ను బయట ఈ విధంగా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పి ఇమాన్యువల్ మన హరీష్ గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఏంటంటే హరీష్ గారు పెద్దగా గొంతేసుకుని అరుస్తూ ఉంటారు అనమాట. ఒక పిచ్చోడ్లాగా సైకోలాగా అరవడం జరుగుతుంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి హరీష్ గారు. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి మన భరణి గారు వస్తారనమాట. భరణి గారు ఫస్ట్ ప్రియా గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే రూల్స్ ఫాలో కావు కానీ రూల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని మన భరణి గారు ప్రియా గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆవిడ మన హరీష్ కోకోకోలా అదే కోక్ దొంగతనం చేసినప్పుడు చూసింది కదా, మరి చెప్పాలి కదా నువ్వు, మరి నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఫాలో కావట్లేదు అని ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే తను తినేటప్పుడు అంట వీళ్ళు ఫుడ్ వండుకుంటారు కదా, వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేయకుండా పోయి చేతులు పెడుతుందంట. తనకి యాక్చువల్గా ఫీవర్ ఉండేయంట. ఈయన భరణి గారు చెప్పినా కానీ ఆవిడ దాన్ని అంత లైట్ తీసుకొని బిహేవ్ చేసేసరికి మన భరణి గారు ఆవిడని నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్గా భరణి గారు డిమాండ్ పవన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి కళ్యాణ్ గారు వస్తారు. కళ్యాణ్ గారు వచ్చి ఫస్ట్ భరణి గారిని చేస్తారనమాట. భరణి గారిని సేమ్ అదే ఎగ్ విషయంలో నామినేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ నామినేషన్గా హరీష్ గారిని చేస్తారు. ఎందుకంటే హరీష్ గారు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎవరితోని మాట్లాడట్లేదు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, సో మీరు నాకు ఎక్కడ కనిపించట్లేదు అని కళ్యాణ్ ఏమో హరీష్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైందంటే అందరూ కలిసి భరణి గారిని టార్గెట్ చేసినారు అని అనిపిస్తున్నారు, ఓన్లీ ఫర్ ఎగ్ మ్యాటర్. సో నెక్స్ట్ నామినేషన్ చేయడానికి ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి ఫస్ట్ తనుజ గారిని చేస్తారు. ఫస్ట్ తనుజ గారిని ఎందుకు చేస్తారంటే ఆ ఫ్రీ బర్డ్ విషయం మీది కాదు అండ్ ఎగ్ విషయం మీది కాదు, అయినా కానీ మీరు నన్ను ఆ టాపిక్లో నన్ను మీరు నామినేట్ చేసినారు అని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి అనమాట ఈవిడ మన తనుజ గారిని నామినేట్ చేస్తారనమాట. సో సెకండ్ నామినేషన్గా ఫ్లోరా గారు డిమాండ్ పవన్ చేస్తారు. ఎందుకంటే మీరు సంజన గారికి ఎందుకు స్పోక్స్ పర్సన్ లాగా ఉంటున్నారు, ఆవిడకి ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి మన డిమాండ్ పవన్ని ఈవిడ నామినేట్ చేస్తారు. సో ఇక్కడ డిమాండ్ పవన్ ఏంటంటే ఈయన క్లియర్లీ అబ్జర్వ్ చేస్తున్నాడు అంతా. సో ఆయన ఏమంటాడంటే మన సంజన గారు మిమ్మల్ని అలా అనేసరికి మీరు బ్యాడ్ వర్డ్ అంటున్నారు కదా, మరి మీరు కూడా చాలాసార్లు మాట్లాడినారు అండ్ ఆల్సో ఆవిడ వచ్చి మీకు సారీ చెప్పింది, మీరు అయినా కానీ మాట్లాడట్లేదు, అది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అని ఇక్కడ మన డిమాండ్ పవన్ అయితే చాలా బాగా మాట్లాడాడు. నాకు మస్తు అనిపించింది, ఒక జమ్మలాగా అనిపించినాడు నాకు ఇక్కడ డిమాండ్ పవన్. సెకండ్ నామినేషన్గా హరీష్ ఇమాన్యువల్ని చేస్తారు. ఎందుకంటే మీరు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ఇమాన్యువల్ని చేయడం జరుగుతుంది నామినేషన్. దానికి ఇమాన్యువల్ ఏమంటాడంటే మరి మీరు మమ్మల్ని లేడీస్తో పోల్చారు కదా, మరి అది కాదా, అక్కడ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అందరికీ క్లియర్గా అనిపించింది మొన్న వీకెండ్ అని ఆ పాయింట్ మీద మన ఇమాన్యువల్ మాట్లాడతారు. సో తర్వాత మన అక్క వస్తుంది, శ్రీజ అక్క. ఈవిడ వచ్చి ఫస్ట్ నామినేషన్గా భరణి గారిని చేస్తుంది. ఏ పాయింట్ మీద అంటే ఈయన మ్యానిపులేటర్ అని, లయర్ అని, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఈయన మీద ఎలిగేషన్స్ చేస్తుంది అనమాట. ఇంకా ఈయన గ్రూప్కి అవసరమైనప్పుడు సపోర్ట్గా లేరు, ఇప్పుడు సపోర్ట్ చేయరు అని మన అక్క ఈయన మీద ఫస్ట్ నామినేషన్గా చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ నామినేషన్గా హరీష్ గారిని నామినేట్ చేస్తుంది శ్రీజ. ఎందుకంటే ఈవిడ మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో సంజన గారికి సపోర్ట్ చేసింది కదా. సపోర్ట్ చేసినప్పుడు
థమ్స్ అప్ బాటిల్ కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ మీ ఓన్ డెసిషన్, ఇండివిజువల్ డెసిషన్ మీద మీరు గేమ్ ఆడినారు కదా హరీష్ గారు. మరి నేను నా ఓన్ డెసిషన్ మీద ఇండివిజువల్గా నేను సంజన గారికి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మీరు ఎందుకు నన్ను ఇట్లా అడ్డుపడుతున్నారు అని ఆ బాడీ షేమింగ్ అండ్ రెడ్ ఫ్లవర్ విషయం వచ్చింది. ఇద్దరు మళ్ళీ హీటెడ్ డిస్కషన్ అయింది ఇద్దరి మధ్య. నెక్స్ట్ సంజన గారికి బిగ్ బాస్ గారు ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. దాంతో ఏంటంటే డైరెక్ట్గా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. సో ఆవిడ సుమన్ శెట్టి గారిని చేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు ఒకరోజు ఫ్యామిలీ ఫ్లోరా గారు ఏదో అన్నారు కదా ఫ్యామిలీ విషయం గురించి సంజన గారితో. అలా అన్నప్పుడు ఆవిడ ఏడుస్తున్నప్పుడు, సంజన గారు ఏడుస్తున్నప్పుడు అంట ఈయన సుమన్ శెట్టి గారు సెలబ్రిటీస్ 9 మెంబర్స్ కాదు ఓన్లీ 8 మెంబర్స్ అని చెప్పి అనేసరికి ఈవిడ హర్ట్ అయ్యారంట. సో అదే పాయింట్ మీద ఈవిడ మన సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు ఎవరంటే భరణి, ఫ్లోరా, హరీష్, మనీష్, పవన్ అండ్ సుమన్ శెట్టి. సో మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.